తీసుకున్న నిర్ణయం ఈ మక్తల్ తలరాతలు మార్చబోతా ఉంది. ఈ రోజు మీరు తీసుకున్న నిర్ణయం బాజప్తా చెప్తా, ఎందుకంటే నేను పుట్టింది ఈడనే, రేపు సస్తే నన్ను మళ్ళీ పూంచేది కూడా ఈడనే. సచ్చేంత వరకు ఈ మధ్యలో నా ప్రయాణం అంతా ఈ మక్తల్ వెనుకబాటుతనాన్ని కూకటి వేలతో వెతికి తీసి బయటికి పంపించేది వరకు నిద్రపోనక్క రాసి పెట్టుకోండి. మీకు సంబంధించినంత వరకు ప్రతి ఇంటికి కూపన్ కార్డు ఇప్పించే బాధ్యత నాది. ఇల్లు లేని ప్రతి ఒక్కరికి ఇల్లు ఇచ్చే బాధ్యత నాది. ఖచ్చితంగా ప్రతి రోడ్లో సీసీ రోడ్లు వేసే బాధ్యత నాది. ప్రతి ఇంటికి తాగునీళ్ళు ఇచ్చే బాధ్యత నాది. మన పిల్లల చదవడానికి డిగ్రీ కాలేజ్ కట్టిన బాధ్యత నాది. పీజీ చదువుతుంటే పీజీ కాలేజ్ కట్టే బాధ్యత నాది. మన పిల్లలకు చదువుల కోసమైనా, మన ఉద్యోగాల కోసమైనా, మన మక్తల్ గుర్తింపు కోసమైనా, మక్తలలో మింగర్ ముందల చేయి జాపమని నిరూపించేందుకు మీ తమ్ముడు శ్రీహరి బతికే ఉన్నాడు. నిక్కాజుగా కొట్లాడుతాడని మాత్రం మర్చిపోద్దని తెలియజేస్తా ఉన్నక్క. మీ ఆశీర్వాదం వల్ల ఈ ప్రాంతంలో అభివృద్ధి అంటే పరిగెత్తాలే, ఉరకాలే. ఎందుకంటే 25-30 ఏళ్ళు వెనకకు పడిపోయినామక్క. మున్సిపాలిటీలో రేకులు వేసినాక మున్సిపల్ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ గెలిపియనక 3 ఏళ్ళ దిగే లోపల అంగరంగ వైభవంగా 5 కోట్లు పెట్టి బిల్డింగ్ కట్టిస్తానక్క. కాబట్టి ఏ బలమిచ్చి ఈరోజు అధికారం మా చేతిలో పెట్టిండ్రో, ఏ బలమిచ్చి సర్పంచ్ని మాకు అధికారం ఇచ్చిర్రో, అదే మాదిరిగా చిన్న తప్పు కూడా చేయకుండా ఈ మక్తల్ ఇంకా రాబోయే రోజుల్లో ఘనంగా అభివృద్ధి జరగాలంటే, గల్లీలో అభివృద్ధి జరగాలంటే నీళ్లు, సీసీ రోడ్లు, కాలువలు, ఇంకా ఇతరత్ర అన్ని అభివృద్ధి కార్యక్రమాలు, మన పిల్లలకు చదువులు, లేదా ఇతరత్ర బయటికి పోతామంటే వ్యవస్థ, ఈడ బస్సు డిపో, ఇక కొత్త బస్ స్టాండు, ఇవన్నీ చేసుకునేటువంటి అవకాశం మీరిచ్చే బలం రేపు మున్సిపాలిటీలో కూడా ఏ మాదిరిగా అయితే సర్పంచ్ ఎలక్షన్లు బలం ఇచ్చిర్రో, అదే మాదిరిగా రేపు మున్సిపల్ ఎలక్షన్లు కూడా బలం ఇచ్చి ఈ 3 ఏళ్లలో ఎవడైనా 3 ఏళ్ల ముందు మక్తల్ నిలిచిపడి పోయి 3 ఏళ్ళ తర్వాత వస్తే వాడు అనుకోవాలి నేను మక్తల్కి వచ్చినా, లేకుంటే పక్కన శక్తినగర్లో ఉన్నా అనుకోవాలి. అంత అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటానక్క. మీ అందరి ఆశీర్వాదం వల్ల రేపు పొద్దుగాల ఇంకా బలాన్ని ఇచ్చి గేర్లల్లో, వార్డులల్లో పెద్ద ఎత్తున నాకు బలం ఇచ్చే విధంగా సపోర్ట్ చేసి గెలిపించి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఎవరు చూడలేని, ఎవరు వినలేని, ఎవరు ఊహించలేని విధంగా మక్తల్ రాతని మార్చేటువంటి పెద్ద ఆయుధం మీ చేతుల్లోనే ఉందని చెప్పి ముగిస్తా ఉన్నా. జై హింద్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.